అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసిద్ధం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ఇందులో మనం ఎన్నో విషయాల్ని నేర్చుకోవటం జరుగుతుంది. మొన్న పూజా విధానము అనేటువంటిది 1/7/2025 నాడు ఆ ఎపిసోడ్ మాట్లాడుతూ కొంచెం కాలాన్ని ఎక్కువ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్య విషయాలన్నింటినీ కూడా ఆ ఒక్క షోడశ పూజ అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాని గురించి తీసుకుని ఆ అతిథి పూజల్లో నుంచి మాత్రమే వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరగటం మూలంగా ఆ రోజు కొంచెం కాలాతీతం అన్నట్టుగానే కొంచెం ఎక్కువగా తీసుకోవటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి ఆత్మబంధువులందరూ కూడా దీన్ని మన్నిస్తారనుకుంటూ, అలాగే ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కిరాతార్జనీయము అనేటువంటి దాన్ని కాళిదాసు మహాకవి రాశారు అని చెప్పటం జరిగింది. ఇది పొరపాటు, కాళిదాసు గారు రాసింది కాదు. ఈ కిరాతార్జనీయము అనేటువంటి దాన్ని భారవి అనేటువంటి కవి వ్రాయటం జరిగింది. ఈ ఇద్దరు కవులు కూడా మహానుభావులవటం మూలంగా, మహాకవులవటం మూలంగా చిన్న పొరపాటుగా నేను చెప్పటం జరిగింది. కాబట్టి ఈ సవరణను చేసుకోవాల్సిందిగా నా ఒక మనవి. ఈ ఒక కిరాతార్జనీయము అనేటువంటిది రాసినటువంటి మహాకవి భారవి, కాళిదాసు కాదు అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే ఒక తప్పుగా చెప్పిన విషయం అది చాలా త్వరగా మనిషిలోకి ఎక్కుతుంది అని చెప్పేసి అని అంటారు ఆ భావం. కనుక అందుకని ఆ 1/7/25 నాడు నేను చెప్పినటువంటి దాంట్లో ఈ కిరాతార్జనీయం రాసింది మహాకవి కాళిదాసు అని చెప్పటం జరిగింది. అది పొరపాటు. అది రాసింది మాత్రం, ఆ కిరాతార్జనీయము అనేటువంటి రాసింది మాత్రం భారవి అనేటువంటి ఈ ఒక మహాకవి. ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఈ ఒక భారవి ఎంతో చక్కగా కవిత్వాన్ని చెప్పటం ఈయన చేస్తూ ఉండేటువంటి పని. ఈ యొక్క కవిత్వాన్ని విన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఒక్కళ్ళు మాత్రము ఈయన్ని విమర్శిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అది కొంచెం భారవికి చాలా బాధాకరంగా ఉండేటువంటి విషయంగా ఉండేటువంటిది. ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ తన్ని గొప్పగా పొగుడుతూ ఉంటే ఈ వ్యక్తి నన్ను ఎందుకు పొగడటం లేదు, ఈ పొగడకపోవటానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి భారవి తాలూకు తండ్రి అవటం మూలంగానే అతను పొగడటం లేదు. ఎవరైనా వచ్చి, ఏమండి మీ అబ్బాయి చాలా మంచి కవిత్వాన్ని చెప్తున్నాడు, అసలు మాకెంత ఆనందం కలుగుతోందంటే, ఇంత చిన్న వయసులోనే మీ యొక్క పిల్లవాడు ఇంత మంచి కవిత్వాన్ని చెప్తున్నాడంటే ఈ యొక్క మహాకవి ఇంకా పెద్దవాడైన తర్వాత ఎటువంటి కావ్యాలని రచిస్తాడో అని చెప్పేసని ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు పొగుడుతూ ఉంటే వాడి ముఖం వాడేం రాస్తాడు, వాడు రాసినటువంటి కవిత్వాన్ని మీరే మెచ్చుకోవాలి కానీ దాన్ని కవిత్వం అంటారా అని చెప్పేసని ఈ యొక్క భారవి తండ్రి కొంచెం వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడేటువంటి పరిస్థితిలోనూ, కొడుకుని కూడా కొంచెం హెడరగా మాట్లాడుతున్నట్లుగాను అనిపిస్తూ ఉండేటువంటిది. ఇతనికి వివాహమైనప్పటికీ కూడా భారవికి తండ్రి ప్రవర్తనలో ఏ విధమైనటువంటి మార్పును కూడా ఈ భారవి గ్రహించలేకపోవటము జరుగుతున్నటువంటి విషయము. ఆ భార్య ఉన్నప్పటికీ కూడా ఎవరైనా వచ్చి, భారవి గారు మీరు చాలా చక్కగా కవిత్వాన్ని చెప్పారని అంటే ఆ భార్యాభర్తలిద్దరూ కూడా
చాలా సంతోషించవలసినటువంటి సమయంలో కూడా ఈ భారవి తండ్రి ఏం రాస్తాడండి వాడి ఒక కవిత్వమా అని చెప్పేసని భారవి తండ్రి అంటంతో తన భార్య ఎదురుకుండా కూడా తనని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు తన తండ్రి అనేటువంటి దాంట్లో ఆ భారవి అనేటువంటి అతను ఆ తండ్రి మీద చాలా ద్వేషాన్ని పెంచుకుని ఇటువంటి తండ్రి ఉండే కన్నా ఇటువంటి తండ్రిని కడతేర్చటం మేలు, ఇటువంటి తండ్రిని చంపేయటం మేలు అని చెప్పేసని ఒక ద్వేషభావాన్ని అతనికి అనుకోకుండా అతని తాలూకు మనసులో ప్రవేశించటం జరిగింది. ఆ ప్రవేశించేటప్పటికల్లా దీన్ని అమలు పరుద్దాము అని చెప్పేటువంటి ఒక దృక్పథంతో ఆ యొక్క భారవి అనేటువంటి ఆ కవి ఒక పెద్ద బండరాయిని తీసుకుని అటక మీద పెట్టుకుని ఒకనాడు ఆ ఒక రాయి ఆ యొక్క తండ్రి తల మీద వేసి అతన్ని చంపేద్దాము అని చెప్పేటువంటి కోపంలో ఆ అటకెక్కి కూర్చోవటం జరిగింది. అదే సమయంలో తండ్రికి అన్నం పెడుతున్నటువంటి తల్లి భారవి తల్లి ఆ తండ్రిని అడగటం జరిగింది, ఏమండి ఊళ్ళో అందరూ కూడా మన పిల్లవాడిని ఇంత బాగా మెచ్చుకుంటూ నువ్వు చాలా చక్కని కవిత్వాన్ని చెప్తున్నావు, ఇంత కవిత్వం ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు కూడా ఇంత చిన్న వయసులో అని చెప్పని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటే మీరేంటండి ఎప్పుడు చూసినా వాడిని తిట్టిపోస్తూ ఉంటారు, వాడి కవిత్వం బాగా లేదని చెప్పేసి అని అంటారు. ఇలా అనటంతో వాడు కొంచెం బాధపడుతున్నాడు. అదే కాకుండా వాడికి మనం పెళ్ళి కూడా చేశాము. ఆ పెళ్ళి చేసిన తర్వాత మీరు ఆ ఒక భార్య ఎదురకుండా కూడా వాడిని చాలా చిన్నబుచ్చేటట్టుగా మీరు మాట్లాడుతున్నారు. దాంతో భార్య ఎదురకుండా కూడా నా తండ్రి నన్ను చాలా చిన్నపరిచేటట్లుగా అగౌరవంగా మాట్లాడుతున్నాడు తప్పితే తండ్రి నాకు గౌరవాన్ని ఇచ్చి మాట్లాడలేదు అనేటువంటి బాధవాడు పడుతున్నాడండి. కనుక అసలు ఏంటి మీ మనసులో ఉన్నటువంటిది? వాడు నిజంగానే కవిత్వాన్ని బాగా రాయటం లేదా? వాడు రాసేటువంటి కవిత్వము ఈ యొక్క వినేటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానం లేనటువంటి వాళ్ళ, అంటే వాడి కవిత్వాన్ని ఏదో మెచ్చుకుంటున్నారు తప్పితే వీళ్ళు జ్ఞానపరాయణులు కారా? అసలు ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కాకుండా ఉంది. భారవి తల్లినైనటువంటి నాకు కూడా కొంచెం ఇది బాధగానే ఉంది. ఎందుకంటే 10 మంది మెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే ఏ తల్లిదండ్రులకైనా ఆనందం కలుగుతుంది. అలాంటిది భారవి తల్లినైనటువంటి నాకే కొంచెం బాధాకరంగా ఉంది. మీరు ఇలాగా వాడిని తిట్టడం అనేటువంటిది, వాడిని ఎందుకు మీరు విమర్శిస్తున్నారో తెలుసుకుందామని చెప్పేసని అనుకుంటున్నాను అని చెప్పేసని ఆ భారవి తండ్రికి అన్నం పెడుతూ చివరిసారిగా అన్నట్టుగా నా పెరిగేస్తూ అడుగుతున్నటువంటి సమయంలో ఆ తండ్రి అనేటువంటి అతను, ఆ భారవి తండ్రి అప్పుడు చెప్పటం ప్రారంభించాడు, ఓసి పిచ్చిదానా, తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల్ని పొగడకూడదు. పిల్లల్ని తల్లిదండ్రులు పొగిడారంటే వాళ్ళకి గర్వం వస్తుంది, దాని మూలంగా సర్వం వాళ్ళు చెడిపోతారు. కనుక తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పిల్లలు అభివృద్ధి చెందాలనేటువంటి భావాన్ని మనసులో ఉంచుకొని 10 మంది పొగుడుతూ ఉంటే ఆనందాన్ని మానసికంగా అనుభవించాలి తప్పితే వాళ్ళు బయటకి బాహాటంగా అన్నట్టుగాను ఆహా మా పిల్లవాడు ఇంత మంచివాడా అనేటువంటి మాటలు మాట్లాడితే మన పిల్లవాడే చెడిపోయి వాడు ఇప్పుడు నేను చెప్పట్లేదు, వాడిని గౌరవించట్లేదు అనేటువంటి బాధతో మా నాన్న నన్ను ఈ యొక్క కవిత్వం విని మెచ్చుకోవాలి అనేటువంటి పరిస్థితిలో అందరూ మెచ్చుకోవటం వేరు, తండ్రి మెచ్చుకోవటం వేరు. కాబట్టి వాడు ఇంకా 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 బాగా చెప్పటం అనేటువంటిది జరుగుతున్నటువంటి విషయం ఈ కవిత్వంలో. అదే మనం మెచ్చుకుని ఉన్నట్టయితే ఈ కవిత్వం ఇంత గొప్పగా అనేటువంటిది వాడికి రాదు. నాకు మాత్రం వాడి కొడుకు కాదా, వాడు చెప్తున్నటువంటి కవిత్వము
ఎంత గొప్ప కవిత్వము! కాళిదాసు లాంటి వాళ్ళు కూడా రాయలేనటువంటి కవిత్వాన్ని చెప్తున్నాడంటే, మహాకవి కాళిదాసుతో సమానంగా చెప్తున్నాడంటే అది నాకు కూడా ఆనందతుల్యమైనటువంటి విషయమే కదా. కనుక వాడంటే నాకు కూడా ఆనందమే తప్పితే ఏమీ ద్వేషం కాదు. వాడు ఎదురకుండా వాడు చాలా గొప్పగా కవిత్వాన్ని రాస్తున్నాడు అని చెప్పేటువంటి మాట అంటే, ఆ కవిత్వానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ పోయి వాడు ఏదో ఒకటి రాసేస్తాడనేటువంటి దృక్పథంతో మాత్రమే నేను వాడిని మందలించడం జరుగుతుంది తప్పితే నాకు వాడి మీద ఏమీ ద్వేషం లేదు. అమితమైన ఆనందమే ఉంది. ఇటువంటి పిల్లవాడి నాకు కలగటం నా వంశ చరిత్రలోనే నేను చేసుకున్నటువంటి ఎంత పుణ్యమో అని చెప్పేసని ఆ ఒక భారవి తండ్రి అనగానే ఆ మాటలు విన్నటువంటి భారవి, ఈ మాటలు వినకపోయి ఉన్నట్టయితే ఈ రాయే మా ఒక తండ్రి గారి శిరస్సు మీద వేసి ఆయన హత్య చేసేవాడిని కదా. ఎంత దౌర్భాగ్యుడిని నేను! తండ్రి ఎందుకు ద్వేషిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసని ఆ ఒక్క అటక మీద నుంచి దిగి కిందకి వచ్చి తండ్రి తల్లి పాదాల మీద పడి, నాన్నగారు నేను ఒక పెద్ద తప్పు చేయబోయాను, ఆ తప్పుకి నాకు ఏదైనా శిక్ష చెప్పండి అని చెప్పేశారంటే అక్కడికి భారవి తండ్రి, పిల్లలు తప్పులు చేయటం సహజమైనటువంటి విషయమే నాయన, దాని గురించి పిల్లలకి శిక్షించేటువంటి ఏముంటుంది, అందులో నీలాంటి మహానుభావుడైనటువంటి ఇంత మంచి గొప్ప గొప్ప గుణగణాలు కలిగినటువంటి నీలాంటి పుత్రుడు తప్పు చేసినా కూడా దానిని క్షమించాలే తప్పితే దాని మీద శిక్షించవలసినటువంటి పని ఏమాత్రమూ లేదు. కాబట్టి అయినా నువ్వు ఎవరివో కాదు, నా తాలూకు పుత్రుడివే కదా, కనుక నేను నీకు శిక్షించడం ఏమిటి అని చెప్పేసి అంటే, లేదు నాన్నగారు, మీరు అందరు ఎదురకుండా కూడా నన్ను ద్వేషిస్తున్నారని చెప్పేటువంటి ఒక భావనలో మిమ్మల్ని నేను చంపేద్దామని చెప్పేసి అనుకుని ఈ అటకెక్కి ఈ అటక మీద రాయి పెట్టుకుని కూర్చున్నాను. అమ్మ మీరు మాట్లాడే మాటలు కానీ నేను వినకపోయి ఉన్నట్టయితే ఈ పాటికి మిమ్మల్ని నేను చంపేసేవాడిని. కనుక నా ఈ యొక్క ఘోరాతి ఘోరమైనటువంటి నేరానికి నాకేదో ఒక శిక్ష ఉండాలి, ఈ శిక్ష మీరు వేసి తీరవలసినది అని చెప్పేసని ఈ యొక్క భైరవు అంటే ఈ యొక్క భార్గవి అడగటం జరిగింది. ఈ భారవి అనేటువంటి కవి. దానికి తండ్రి ఇక తన కొడుకు ఎంత చెప్పినా వినటం లేదు అనేటువంటి ఒక దృక్పథంతో, నీవు 6 మాసాలు నీ యొక్క అత్తమామల వద్ద అత్తగారి ఇంట్లో ఉండి ఒక 6 మాసాలు ఉండిరా అని చెప్పేసని నీ భార్యను వెంట పెట్టుకుని ఒక 6 నెలలు నీ తాలూకు అత్తగారి ఇంట్లో ఉండి రమ్మనమని చెప్పి ఆ ఒక భార్యని వాళ్ళ అత్తమామల ఇంటికి పంపించడం జరిగింది. మొదటి రోజు భారవి అత్తమామల ఇంటికి వెళ్ళిన తర్వాత తన మానసికంగా అనుకున్నాడు మనసులో, ఏంటి నాన్నగారిని నాకు శిక్ష విధించండి అని అంటే మా అత్తమామల దగ్గరికి వెళ్ళి ఉండమని, అందులో నా భార్యను కూడా తీసుకుని వెళ్ళి మీ అత్తమామల దగ్గర ఉండు అని చెప్పేశారంటే వాళ్ళేమో చాలా చక్కగా నాకు పంచభక్ష పరవాణాలతో భోజనం పెట్టి రాజమర్యాదల కన్నా కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారే, ఇలాంటి వాళ్ళ దగ్గర నన్ను 6 నెలలు ఉండమన్నాడేంటి మా నాన్న, ఏంటి ఈ శిక్షలో ఉన్నటువంటి విశేషం ఏమిటో ఇది చూడాలి అని చెప్పేటువంటి ఒక కుతూహలంతో భార్యకి కూడా ఈ విషయాలేవి కూడా చెప్పకుండా భారవి అత్తగారింట్లో ఉండటం ప్రారంభించాడు. ఇలా ప్రారంభించేటప్పటికీ మొదటంతా కూడా రాజభోగాల్లో అన్నట్టుగా అల్లుడు వచ్చాడు, అందులో రాజ ఆదరణ కూడా పొందినటువంటి వాడు, ప్రజాదరణ పొందినటువంటి వాడు, ఇంత మహాకవి మా ఒక అల్లుడు మా ఇంటికి వచ్చాడంటే మాకు ఇంతకన్నా కావాల్సింది ఏంటి అని చెప్పేటువంటి దీంట్లో వాళ్ళ సకల భోగాల్ని కూడా అందిస్తూ అన్నట్టుగాను వాళ్ళు మొదటంతా కూడా చూడటం ప్రారంభించారు. ఆ అత్తమామలు బావమరుదులు అందరూ కూడాను వాళ్ళ బావగారి గురించి అంటే బయట కూడా బాగా చెప్పుకుంటూ తిరుగుతూ అన్నట్టుగాను.
ఇటువంటి పరిస్థితిలో ఇతను ఎన్ని రోజులు ఉంటాడో, ఎంతకాలం ఉంటాడో, ఎందుకు వచ్చాడో, దేని గురించి వచ్చాడో, వాళ్ళ తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణ ఎవరికీ చెప్పకుండా ఆ అత్తమామల వాళ్ళ ఇంట్లో ఉండటం ప్రారంభించాడు ఇతను. కొంతకాలం జరిగిన తర్వాత కూతుర్ని పిలిచి, ఏమ్మా మీ వారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడు, ఈ యొక్క రాజభోగాల్లాగా మేమంతా కూడా మేము ఒక ఆయన్ని చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి కదులుదాము అనేటువంటి ఆలోచనే మీ వారిలో కల్పించట్లేదు. ఏమైనా మీ యొక్క అత్తగారు మామగారు అనటం మూలంగా మీ యొక్క ఆయన నువ్వు ఇక్కడికి వచ్చేసారా ఏంటి? ఆ విషయాలు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, మేమైనా వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడతాము అంటే అసలు నాకు ఆ విషయాలు ఏవి తెలియవండి, మన ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటే నేను రావటం తటస్థించింది తప్పితే ఆయన ఎంతకాలం ఉందామనుకుంటున్నారు, దేని గురించి వచ్చారు అనేటువంటిది నాకు తెలియదు. మా అత్తమామలతో ఈయన గొడవ పడినటువంటిది ఏమాత్రం లేదు. ఈయన ఇంత పెద్ద కవీశ్వరుడు అవటం మూలంగా ఇంత జ్ఞాని తల్లిదండ్రులతో గొడవ పడతాడా ఏమిటి? కనుక ఈ అపోహం చాలా తప్పైనటువంటిది కాబట్టి నాకు విషయం అయితే తెలియదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క భారవి తాలూకు భార్య చెప్పటం జరిగింది. ఇలా మరి కొంతకాలం జరిగిన తర్వాత అసలు భారవి అనేటువంటి అల్లుడు కదలడేమో, వాళ్ళకి భారవి అనేటువంటి వాడు భారంగా తయారవుతున్నాడు అనేటువంటి పరిస్థితికి వచ్చి ఆ అత్తమామలు ఆ యొక్క బావమరుదులు అందరూ కూడా ఏంటి ఏదో మనం సుఖంగా భోజనం పెడుతున్నాం అనుకుని చెప్పేసరి చూస్తున్నాడు తప్పితే ఒక కవిత్వం రాయటం కానీ ఒక పని చేయటం కానీ ఏమీ లేకుండా హాయిగా భోజనం చేస్తున్నాడు, ఆ కుర్చీలో కూర్చుంటున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు, సోమరిపోతుతనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు తప్పితే ఏ విధమైనటువంటి పరిజ్ఞానాన్ని కానీ కనీసం కవిత్వం కానీ చెప్పటం లేదు. ఏ విధంగా ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకి కూడా కూర్చోబెట్టి ఏ విషయాల్ని చెప్పట్లేదు. చాలా తింటున్నాడు, కూర్చుంటున్నాడు, ఇంతకన్నా ఏం చేస్తున్నటువంటి పని ఏమీ లేదు అని చెప్పేసి అని అనుకుని ఇటువంటి సోమరిపోతైనటువంటి వాడికి ఏదో ఒక పనైనా కనీసం చెప్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఆవులను కాచేటువంటి వాడిని ఒక రోజునాడు మానిపించి, అల్లుడు గారు ఈవేళ అల్లుడు ఈ యొక్క ఆవులు కాచేటువంటి వాడు రాలేదు కాబట్టి కొంచెం సేపు ఈ ఆవుల్ని అలాగా ఈ యొక్క పొలంలో మేపుకుని రండి అని చెప్పేసని ఈ అత్తమామలు చెప్పటంతో సరే అని చెప్పేసని ఈ ఆవులను కాయటానికి వెళ్ళటం జరిగింది ఈ భారవి అనేటువంటి కవి. అక్కడికి కూడా ఈయన మళ్ళీ కదలకుండా చక్కగా ఆవుల్ని పొద్దున తోలుకుని పొలానికి వెళ్ళటం, సాయంత్రం అవగానే వాటిని మేపి ఇంటికి తీసుకొచ్చి కడిగి శుభ్రంగా పర్ణశాలలో ఉన్నట్టుగా ఒక కొట్టల్లో కట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండటాన్ని చూసినటువంటి అత్తమామలు బావుమరుదులు కూడా ఇవాళ జీతగాడు రాలేదు, కొంచెం ఆ యొక్క నీళ్ళని తీసుకొచ్చి ఈ తొట్టులో పోసి ఈ ఆవులకి కుర్తి పట్టండి అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఇది రాను రాను ఆఖరికి ఎలా తయారైందంటే ఈ భారవి అనేటువంటి అతను వాళ్ళకి భారం అయిపోయి ఇంట్లో అత్తమామలకి వాళ్ళకి కూడా బావుమరుదులకి కూడా ఇతను ఒక పనివాడిలాగా తయారవటం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ఆ భారవి భార్య ఒక రోజు నాడు ఒక సంక్రాంతి పండగ నాడు వాళ్ళందరూ కూడా మంచి బట్టలు కట్టుకుని వీళ్ళకి కనీసం బట్టలు పెట్టాలి అనేటువంటి ధర్మాన్ని కూడా మర్చిపోయి వాళ్ళందరూ కూడా కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ రోజు రాత్రి ఈ భారవి తాలూకు భార్య ఏడుస్తుంది. భారవి దగ్గర కూర్చుని, ఇంత రాజ ఆదరణ పొంది ఇంత ప్రజల ఆదరణ పొంది మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఎంతో గౌరవంగా ఉన్నటువంటి మీరు నేను చేసుకున్నటువంటి పాపం ఏమిటి? ఎందుకు ఇంత హీనస్థితికి వచ్చేసి మా ఇంట్లో పనివాడి కన్నా కూడా హీనంగా మా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు మిమ్మల్ని చూస్తూ ఉన్నా కూడా
మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము మనం పద అని చెప్పని అంటారేమో అని చెప్పేసి అనుకుంటే మీలో చీము నెత్తురు లేకుండా అన్నట్టుగా మా వాళ్ళు చెప్పేటువంటి పనులన్నీ చేస్తూ నన్ను కూడా ఒక పౌరుషం కలిగిన దానిలాగా కాకుండా పౌరుష విహీనురాలాగా చేసి మీతో పాటు నన్ను కూడా ఇంట్లో జీవింప చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి రావటానికి గల కారణం ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇంతకన్నా ఇంత విషయం తీసుకుని చచ్చిపోతే మనం చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈరోజు సంక్రాంతి పండగ, ఈ రోజు నాడు మనకి వాళ్ళు కనీసం వాళ్ళు కట్టి విడిచినటువంటి పాత బట్టలైనా పట్టకుండా వాళ్ళందరూ కూడా కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా తిరుగుతూ ఉంటే ఇంత నికృష్టమైనటువంటి పరిస్థితిలో మనం ఎందుకున్నాము అని చెప్పేసని ఆ ఒక భారవి తాలూకు భార్య అడిగేటప్పటికీ, పిచ్చిదానా, కారణం లేకుండా ఏ పనైనా చేస్తామా అని చెప్పేసని ఆ భారవి ఒక పద్యాన్ని రాసి, ఈ పద్యాన్ని ఈ ఊరు ఒక రాజుకి అందచెయ్యి అని చెప్పేసి చెప్తాడు. అనేటప్పటికీ మీకేమన్నా పిచ్చా వెర్రా, నేనేంటి రాజప్రసాదానికి నేను ఎలా వెళ్తాను, నాకు రాజు ఎలా దర్శనం ఇస్తాడు, మీరేమో భారవీ తాలూకు భార్యగా నేను ఉండున్నట్టయితే రాజుని చూడటానికి అవకాశం ఉండేది. మీరేమో 6 నెలలు దాదాపుగా వస్తుంది, మీరు ఒక కవిత్వం రాయలేదు, ఏమీ లేదు. మీ ఒక అత్తమామలు అన్నట్టుగా మా అమ్మ నాన్న ఇంట్లో పడుండి ఏదో తిండున్నటువంటి మీలాంటి వాళ్ళని పెట్టుకుని నేను ఏ మొహం పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విషయంలో ఆవిడ పాపం బాధపడి ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యాపారస్తుడికి ఈ భారవి రాసినటువంటి పద్యాన్ని అమ్మటం జరిగింది, అంటే ఇవ్వటం జరిగింది. అతను ఆ పద్యాన్ని చదివి ఆవిడకి వెలలేని ధనాన్ని ఇచ్చి ఆ పద్యాన్ని తన దగ్గర ఉంచుకున్నాడు. ఉంచుకునేది వ్యాపార రీత్యా అతను బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆ తన తాలూకు కొడుకునే అతను పొరపాటుగా పరపురుషుడు అనుకుని అతను సంహరించబోయినప్పుడు ఈ భారవి రాసినటువంటి ఈ పద్యం కింద పడటం జరిగింది. దాన్ని తీసి చదివి తొందరపాటుగా ఏ పనులు చేయకూడదు అని చెప్పేసని ఆ పద్యంలో ఉన్న భావాన్ని చదివి ఆ వ్యాపారస్తుడు ఆ పద్యాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ రాజు ఆ పద్యాన్ని చూడగానే ఇది భారవి అనేటువంటి మహాకవి రాసినటువంటి పద్యము, ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు, దీనికి మీరు ఏమి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆ రాజు ఈ వ్యాపారస్తుని అడిగితే, అయ్యా నాకున్నటువంటి దాంట్లో ఒక 1000 వరహాలు ఇచ్చి పంపించాను, ఈ పద్యానికి నాకు నిజంగా విలువ తెలియదు, ఈ పద్యం విలువ నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే వ్యాపారం నుంచి వచ్చి నా కొడుకుని పరాయి పురుషుడు అనుకుని చెప్పేసి నేను సంహరిద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ యొక్క పత్రం కింద పడ్డప్పుడు ఈ పద్యాన్ని నేను చదివి తొందరపడి ఏ పని చేయకూడదు అని ఉండటంతో అప్పుడు అనుకున్నాను, నా కొడుకుని సంహరించున్నట్టయితే నా పుత్రుడిని పోగొట్టుకునేవాడిని కదా, ఈ ఒక పద్యమే కదా నన్ను రక్షించింది అనేటువంటి దీంట్లో ఇటువంటి పద్యము రాజుల దగ్గర ఉంటే ఇంకా ఎంతవంటి రక్షణ కలుగుతుందో అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను తీసుకొచ్చి మీకు ఒక పద్యాన్ని నేను మీకు ఇవ్వటం జరిగింది. ఇది ఎవరు రాశారో కూడా నాకు తెలియదు, భారవి అనేటువంటి ఆయన రాశారని కూడా నాకు తెలియదు, కనుక ఈ పద్యాన్ని మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఆయన అంత మహానుభావుడు అంటే మహానుభావుడంటే చాలా పెద్ద మహానుభావుడయ్యా, నేను 6 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాను, ఈయన ఎక్కడున్నాడో నాకు తెలియకుండా ఉంది, ఈయన ఉనికి తెలుసుకోవటానికి ఆఖరికి నా తాలూకు దూతలను కూడా పంపించి నేను చాలా ప్రయత్నం చేశాను, అటువంటి పరిస్థితులు ఈయన ఎక్కడున్నాడో కూడా ఈయన ఉనికి తెలియకుండా ఉంది, మొత్తానికి నీకు ఈ ఒక పద్యం నీవు నాకు తీసుకురావటం మూలంగా ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి విషయం తెలిసింది కాబట్టి ఎవరు తెచ్చిపెట్టారో వాళ్ళ ఇల్లు మాకు చూపించండి అని చెప్పేసి రాజే స్వయంగా వెలలేనటువంటి కానుకలు తీసుకుని
ఈ భైరవి ఉన్నటువంటి ఈ యొక్క భారవి ఉన్నటువంటి ఈ యొక్క అత్తమామల ఇంటికి వచ్చి ఆ వలలేనటువంటి ఆ ఒక కానుకలను సమర్పించి, మహానుభావ 6 నెలల నుంచి మీరు ఏమైపోయారు, మాకు అసలు కంటికి కనిపించట్లేదు, ఎక్కడ ఒక పద్యం చెప్పట్లేదు, ఏమీ లేకుండా ఉన్నది, దీనికి కారణం ఏమిటి అంటే, మహారాజా నేను చాలా పెద్ద తప్పు చేశాను. మా తండ్రి గారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచుతూ కూడా మా తల్లిదండ్రులలో మా తండ్రి గారు ఎప్పుడూ కూడా నన్ను పొగట్టడం జరిగేది కాదు. నేను ఎంత మంచి కవిత్వం చెప్పినప్పటికీ కూడా మా తండ్రి గారు దాన్ని విమర్శిస్తూ ఉండేవారు, ఇది ఒక కవిత్వమా అంటూను. దాంతో నేను మా తండ్రి గారి మీద నేను ద్వేషాన్ని పెంచుకుని మా తండ్రి గారిని చంపేద్దామనుకుని చెప్పని నేను అటకెక్కి పెద్ద రాయి పెట్టి కూర్చుంటే, మా తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత అప్పుడు నేను చేసినటువంటి తప్పేంటో తెలిసింది. రాజుగా మీ దగ్గరకు వస్తే ఏ దండన ఉండదు, నాలాంటి గొప్పవాడికి మీరేం దండన విధిస్తారు, మా తండ్రి గారిని అడిగాను నాకు శిక్ష ఏమిటి అని చెప్పేశారంటే, అత్తమామలతో కలిసి ఉన్నటువంటి అల్లుడు కానీ, లేకపోతే అత్తమామల ఇంట్లో ఉండేటువంటి అల్లుడుగా ఉండేటువంటి వాళ్ళకి కానీ ఇలాంటి శిక్షే మీకు శిక్ష అని చెప్పేసి నా తండ్రి గారు నాకు చెప్పటం మూలంగా నేను మా అత్తగారింటికి వచ్చి మా మామగారింట్లో ఉండటం జరిగింది. మొదట్లో మా నాన్నగారు వేసింది ఏంటి, అత్తగారింటికి వెళ్తే శిక్ష ఏంటి, రాజవైభవాలని అనుభవిస్తున్నాను అనుకున్నాను. తీరా చూసేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు మా చేత చేయించరాని పనులు కూడా చేయించేటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. అంటే అల్లుడు అనేటువంటి గౌరవాన్ని కూడా పోగొట్టి మమ్మల్ని చాలా హీనాతిహీనమైనటువంటి స్థితిలో చూశారు. అందుకే అత్తమామల ఇంట్లో 3 రాత్రుల కన్నా 4వ రాత్రి ఉండేటువంటి అల్లుడి మొహం చూడకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడి నుంచి నేను శాసనంగా చేస్తున్నాను. అట్లాగే అత్తమామల్ని తీసుకొచ్చుకుని తమ దగ్గర ఉంచుకునేటువంటి అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ అటువంటి వారి మొహం ఎటువంటి పరిస్థితిలో కూడా చూడకూడదు. ఎందుకంటే ఈ మామగారు అనేటువంటి ఆయన తన కూతురికి అల్లుడి మూలంగా ఏ విధమైనటువంటి హాని ఏమైనా కలుగుతుందేమో అనేటువంటి ఒక దృక్పథంతో అల్లుడిని ఎంతసేపు పొగుడుకోవటమే సరిపోతుంది తప్పితే, అల్లుడుని తను చేసేటువంటి పని ఇది తప్పయ్యా, ఇది నేరము అనేటువంటి విషయాన్ని ఏ మామగారు ఏ అత్తగారు కూడా అల్లుడికి చెప్పడు. దాని మూలంగా తన కూతురు తాలూకు కాపురం చెడిపోతుందని చెప్పేసని ఎన్ని దురలవాట్లని పొందినప్పటికీ కూడా అల్లుడిని పొగుడుకుంటూ వస్తారు. కాబట్టి అటువంటి అత్తమామల్ని పెట్టుకున్నటువంటి అల్లుడి తాలూకు ముఖాన్ని చూస్తే పంచమహాపాతకాలు వస్తాయన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క శాస్త్రాన్ని మీ ఎదురుకుండా రాజు అయినటువంటి మీ ఎదురుకుండా భారవి అనేటువంటి నేను చేస్తున్నాను అని చెప్పేటువంటి ఆ శాస్త్రాన్ని చేసి ఈ భారవి అనేటువంటి కవి తమ తల్లిదండ్రుల వద్దకు వచ్చి అప్పుడు ఆయన కిరాతార్జునీయము అనేటువంటి మహాకావ్యాన్ని రచించి దాన్ని ఎంతో ప్రజాదరణ పొంది రాజగౌరవాన్ని పొంది ఎంతో ఆదరణ పొందినటువంటి మహానుభావుడు. ఈ యొక్క కథ నేను చదివాను, కానీ ఇక్కడ పొరపాటుగా నేను 1/7/2025 నాడు నేను చెప్పినటువంటి దాంట్లో కిరాతార్జునీయము అనేటువంటి దాన్ని మహాకవి కాళిదాసు రాశారు అని చెప్పేటువంటి విషయాన్ని పొరపాటుగా మీకు చెప్పటం జరిగింది. కనుక ఆ ఒక పొరపాటుని సరిచేసుకోవటానికి ఈ కథ మొత్తము చెప్పి ఈ యొక్క భారవి అనేటువంటి కవి కాళిదాసు గారితో సమానమైనటువంటి మహాకవి మాత్రమే తప్పితే మామూలు కవి కాదు అనేటువంటి విషయాన్ని ఒకవేళ పొరపాటుగా మీ మనసులో ఈ కిరాతార్జనీయము అనేటువంటిది కాళిదాసు గారు రాశారనేటువంటిది ఉంటుందేమో అనేటువంటి దాన్ని పోగొట్టడానికే ఇంత కవిత్వాన్ని అన్నట్టుగానే ఇంత కథని చెప్పుకురావటం జరిగింది. కాబట్టి ఈ విషయంలో నన్ను మన్నించి ఈ కథని గుర్తుపెట్టుకుని
ఈ యొక్క కిరాతార్జీయం రాసినటువంటి భారవి అనేటువంటి మహాకవి చెప్పినటువంటి శాస్త్రాన్ని కూడా గుర్తుపెట్టుకుని అత్తమామల ఇంటికి వెళితే 3 రాత్రుల కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే ఒకవేళ అత్తమామలు వచ్చినట్లయితే ఎక్కువ సమయం వాళ్ళని తమ గృహంలో కన్నా కూడా చాలా తక్కువ సమయంలోనే వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి పంపించటం చాలా ఉద్దేశపూర్వకంగా చేయవలసినటువంటి పని తప్పితే దాని మూలంగా వాళ్ళ జీవితాలు పాడవుతాయి తప్పితే దాని మూలంగా బాగుపడవు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క భారవి అనేటువంటి ఈ కవి మహానుభావుడు చెప్పాడు. కాబట్టి ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఇటువంటి ముఖ్యమైనటువంటి కథ నేను చాలాసార్లు చెప్దామని కూడా సమయం వచ్చినప్పుడు చెప్దాలే అనుకుని చెప్పేసని పొరపాటుని సవరించుకుంటూ ఆ వెంకటనాథుడి తాలూకు కృపా కటాక్షాలకి పాత్రలమవుతూ ఇటువంటి చక్కని కథలను కూడా విందామనుకుంటూ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.